ప్రత్యక్ష వాక్యం అంటారండి. ప్రత్యక్ష వాక్యంలో మాత్రమే అనుకరణ చిహ్నాలు ఉంటాయి. అనుకరణ చిహ్నాలకి మరో పేరేంటి? ఉదాహరణ చిహ్నాలు. వీటిని ఇంగ్లీష్ లో ఎన్మార్కెట్ కామాస్ అని చెప్పంటారండి. ఏమంటారమ్మా? ఎన్మార్కెట్ కామాస్ అనే పేరు పిలుస్తారండి. ఒకరు చెప్పిన విషయాన్ని ఉన్నట్టుగా చెప్పడాన్ని ప్రత్యక్ష వాక్యం అన్నారండి. ఆ తర్వాత రెండోది ఏంటమ్మా? పరోక్ష వాక్యం. పరోక్ష వాక్యం అంటే ఒకరు చెప్పిన విషయాన్ని తన యొక్క సొంత మాటలో చెప్పడం, లేదా ఒకరు చెప్పిన విషయాన్ని సొంత మాటల్లో చెప్పడం, తన యొక్క సొంత మాటలో చెప్పడాన్ని పరోక్ష వాక్యం అంటారండి. ఈ పరోక్ష వాక్యంలో అనుకరణ చిహ్నాలు అనేవి ఉండవు. గుర్తుపెట్టుకోవాలండి. మీకు ప్రత్యక్ష వాక్యమా పరోక్ష వాక్యమా తెలియాలంటే ఏముంటాయేమో ప్రత్యక్ష వాక్యానికి ఎన్వర్టెడ్ కామర్స్ ఉంటాయి, పరోక్ష వాక్యం ఎన్వర్టెడ్ కామర్స్ అనేవి ఉండవండి. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి ఒకసారి. ఒకరు చెప్పిన విషయాన్ని మన సొంత మాటలో చెప్తుందని పరోక్ష వాక్యం అన్నమాట. ఆ తర్వాత ప్రత్యక్ష పరోక్ష వచనాలు రెండూ కూడా అనుకారకాలు. చాలా 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 ఇంపార్టెంట్. 2014 డిఎస్సిలో ఈ బిట్ అడిగాడమ్మా. ఓకేనమ్మా? 2014 డిఎస్సిలో క్రింది వాటిలో అనుకారకాన్ని గుర్తించండి అన్నాడు. అనుకారకాన్ని గుర్తించి ఇచ్చి దాంట్లో అనుకారకాన్ని గుర్తించండి అని చెప్తున్నాడు. అని మనీ మనీ ఇలా పదాలు ఇచ్చిన వాస్తవం. మరి దీంట్లో అనుకారకం ఏంటి? అని అనే పదాన్ని అనుకారకం అంటారండి. అంటే ఏంటి మాస్టారు? అంటే ఏంటంటే ప్రత్యక్ష వాక్యం కానీ పరోక్ష వాక్యం కానీ దాంట్లో వాక్యంలో విషయం అంతా చెప్పేసి ఆ వాక్యం చివరిలో అని అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఈ అని అనే పదాన్ని ఏమంటారమ్మా? అనుకారకం అని చెప్పంటారండి. ప్రత్యక్ష పరోక్ష పదాలు